హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ క్వింటాల్ 1400 మండీ రేట్. నేను చెప్పేది యావరేజ్ ప్రైస్, మినిమం ప్రైస్, యావరేజ్ ప్రైస్, మీకు ఇంకా ఎక్కువ ఉండేది మ్యాక్సిమం ప్రైస్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో నేను ఇప్పుడు చెప్పేది వచ్చి యావరేజ్ ప్రైస్ 1400 క్వింటాల్ మండీ రేట్. కానీ రైతు మార్కెట్లో ఎంతకి అమ్ముతున్నారు? కిలో 22 రూపాయలకి అమ్ముతున్నారు రైతు మార్కెట్లో. కొన్ని చోట్ల 28 అమ్ముతున్నారు. ఒక్కొక్క రైతు బజార్లో కాస్త మారుతూ ఉంటుంది ఒక్కొక్క జిల్లాలో. మీకు కనుక మీ ప్రాంతంలో క్యారెట్ రేట్ కిలో ఎంత అని తెలిస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి, అదే బయట రిటైల్లో అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళైతే 35 రూపాయలు అమ్ముతున్నారు కిలో. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువ పెట్టి కూడా అమ్ముతున్నారు, పోటీని బట్టి అన్నమాట. సో అంటే చూడండి, మనకి మండీలో 1400 అంటే బయట రిటైల్ మార్కెట్లో 35, అంటే డబల్ కన్నా ఎక్కువ, 21 రూపాయలు కిలో మీద ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. అదే మీకు రైతు బజార్లో చూసుకుంటే మండీ రేట్ 1400 అంటే రైతు బజార్లో మీకు 22, అంటే 8 రూపాయలు కిలోకి ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వెజిటబుల్ ట్రేడింగ్ అనేది మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్. నేను చాలా ట్రేడింగ్ చేసే వాళ్ళని చూసా, డైలీ చూస్తుంటాను కూడా వెజిటబుల్ ట్రేడింగ్ చేసే వాళ్ళని. ఎంత అద్భుతమైన బిజినెస్ అంటే వాళ్ళకి పెర్ డే 10,000 నుంచి 30,000 ప్రాఫిట్ ఉంటుంది. వెజిటబుల్ ట్రేడింగ్ అంటే ఒక స్టాక్ పాయింట్ మీరు పెట్టుకొని చక్కగా రైతుల దగ్గర నుంచి కొని మీరు వెజిటబుల్ షాప్స్ ఉంటాయి చూడండి, చుట్టుపక్కల చిన్న చిన్న షాప్స్, సిటీలో బోల్డ్ అంతమంది కూరగాయల వ్యాపారం మీద బతుకుతున్నారు. వాళ్ళందరికీ మీరు వెజిటబుల్ అంటే సప్లై చేస్తే చాలు. అంటే ఇప్పుడు క్యారెట్ ఉందండి, మీరు క్వింటాల్ 1400 కొంటున్నారు అనుకుందాం, రైతుల దగ్గర డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి కొనేస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక 3 టన్నులు కొంటున్నారే అనుకుందాం. 3 టన్నులు అంటే ఎంత? క్వింటాల్ 1400 అంటే 1000 కిలోలు 14,000, మీకు 3,000 కిలోలు అంటే 3,000 కిలోలు అంటే మీకు 42,000 రూపాయలు పడింది. సో 42,000 రూపాయలు మీ పెట్టుబడి, ఓకేనా? ట్రాన్స్పోర్ట్ మొత్తం వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరు కూరగాయల వాళ్ళు మనం బస్సులోనో దేంట్లోనో వేసి పంపిస్తాం కదా. బస్సు బ్యాక్ సైడ్ మనకి ఆర్టీసీ అయితే బ్యాక్ సైడ్ డోర్ ఉంటుంది, మీరు కావాలంటే చూడండి, లగేజ్కి కింద నెక్స్ట్ పైన కూడా టాప్లో కూడా వేసి పంపిస్తారు. అన్నిటికీ చక్కగా దాంట్లో ట్రాన్స్పోర్ట్ వేసి పంపించేశారంటే మీరు ఇప్పుడు 3 టన్నులు 3,000 కేజీలు కదా, మీరు జస్ట్ 3 రూపాయలు మార్జిన్ పెట్టుకోండి కిలోకి. 3,000 కేజీలు అంటే 9,000 వచ్చేసింది. నెలకి ఎంత? 2,70,000 సంపాదిస్తున్నారు కూడా, ఓకేనా? మీకు వీడియోలు ఉన్నాయండి. మీలో చాలామందికి నేను లక్షల్లో లాభం అని చెప్తే నమ్మట్లేదు, కానీ వీడియోలే ఉన్నాయి యూట్యూబ్లోనే. వాళ్ళే చెప్తున్నారు రోజుకి 2 లక్షలు 3 లక్షలు బేరం చేసే వాళ్ళు ఉన్నారు. ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఏది ఓన్లీ ట్రేడ్. నేను చెప్పేది ట్రేడింగ్ చేయడం, రిటైల్లో అమ్మడం కాదు. ఎంత ప్రాఫిట్? మీరు చక్కగా ఫస్ట్ చేయాల్సింది, మీ సిటీ ఏ సిటీ అయితే మీ జిల్లా కేంద్రాన్ని ఎంచుకొని అక్కడ మొత్తం కూరగాయల షాపులు ఎన్ని ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని మేము వెజిటేబుల్ సప్లై ఇస్తాం అని చెప్పి జస్ట్ నేను క్యారెట్ అనేది ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నా. ఇంకా 2-3 వెజిటేబుల్స్ కూడా చెప్తాను మన ఛానల్లో. ఇప్పుడు వీడియో వస్తుంది చూడండి తప్పకుండా. అన్ని రేట్స్ కూడా కంపేర్ చేసి మీకు నేను చెప్తాను. ఈ క్యారెట్లోనే మళ్ళీ విరిగింది సగం క్యారెట్ ఉన్నాయి, అవి ఇంకా తక్కువ రేట్ అనమాట, ఓకేనా? క్యారెట్ మీరు చూసుంటారు, సగం క్యారెట్ వచ్చేది తక్కువ రేటుకే ఇచ్చేస్తారు. ఇంత ప్రాఫిట్ దేంట్లో ఉంటుంది? క్యారెట్ రేట్ రేపు పెరగొచ్చండి. పెరిగితే మీరు కూడా పెంచుతారు. నేను కిలోకి 3 రూపాయలే మార్జిన్ పెట్టుకోమన్నా. టన్నులు పెరిగే కొద్దీ 5 టన్నులు అంటే రూపాయి పెట్టుకోండి, 5,000 వస్తుంది, 1,50,000. ఎలా చూసుకున్నా కూడా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది.